అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి రైతులకు ఏ రకంగా లాభాలు ఉన్నాయి, అదేవిధంగా మహిళలు ఏ రకంగా పారిశ్రామిక రంగంలో రాణిస్తున్న విషయాలపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. దశాబ్దాలుగా రాయలసీమ జిల్లాలో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట వేరుశెనగ. అయితే ఈ పంట సాగు చేసే రైతులు ఏ ఏటకాయేడు అతివృష్టి అనావృష్టిల కారణంగా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి తోడు పెట్టుబడులు పెరిగిపోవడం, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. వేరుశెనగ సాగుతో పాటు చిరుధాన్యాల పంటల విస్తీర్ణం నానాటికి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో కరువు రైతులను ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. వేరుశెనగ చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు, రైతులను వ్యాపారులుగా మార్చేందుకు కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నారు. రైతులనే యాజమాన్యులుగా పెట్టి వారి ద్వారా నడిపించే బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దళారీ వ్యవస్థకు స్వస్తి చెప్పి రైతు పండించిన పంటను ఆహార ఉత్పత్తులుగా మార్చి మార్కెట్కు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో మొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించారు. రైతు నేస్తం ఫుడ్ ప్రాసెసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో 5 కోట్లు వెచ్చించి ఈ యూనిట్ ను నెలకొల్పారు. అనంతపురం జిల్లాలో 8 మండలాలకు చెందిన 6,000 మంది రైతులను ఇందులో భాగస్వాములుగా చేర్చారు. స్థానికంగా పండే వేరుశెనగ, తృణధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసి వచ్చిన లాభాలను రైతులకు పంచనున్నారు. రైతులు పండించే పంట దళారకారులతో చూడ చాలా మోసపోతున్నాం కదా సార్. అదే వేరుశెనగ, రాగి, జొన్న, సద్ద దాంట్లతో నుంచి కూడా మన ఫుడ్ తీసుకునే ఫుడ్తో సహా ఇప్పుడు రాగి, జొన్న, మొక్కజొన్న అన్నీ కలిపి కూడా బిస్కెట్లు తయారు చేస్తున్నాం సార్. ఏమంటే చిట్టీలు, ఆయిల్, బర్ఫీలు అన్నీ చేస్తున్నాం సార్. మా మిషన్లు అన్నీ వచ్చినాయి. మాకు వాళ్ళ సహకారంతో ఇంక్రీషాట్ వాళ్ళు, వాల్మార్ట్ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఇవన్నీ వచ్చినాయి సార్. పరిశ్రమ నిర్మాణానికి 3.5 కోట్లు ఖర్చు చేయగా 1.5 కోటి వ్యయంతో యంత్ర సామగ్రిని కొనుగోలు చేశారు. వేరుశెనగ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఈ యూనిట్ లో ప్రాసెసింగ్ చేస్తారు. వేరుశెనగ నుంచి నూనె, చిక్కీలు వంటి ఉత్పత్తులు, చిరుధాన్యాల నుండి రెడీ టు కుక్ ఆహార పదార్థాలను, బిస్కెట్లను తయారు చేస్తారు. సంస్థను నడిపించేందుకు 10 మంది మహిళా రైతులను బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. వీరికి పలు సంస్థలు సహకారం అందిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక 9 FPOs నుంచి దాదాపు 7-8 మండలాల నుంచి 80 to 90% మహిళలు ఈ FPOస్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఇది ప్రాపర్గా కంపెనీ లాగా రిజిస్టర్ చేసుకొని ఈ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడవబోతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఎస్పెషలీ గ్రౌండ్నట్ కల్టివేషన్ రైతులందరూ ఎక్కువ చేస్తారు. వర్షపాధారం మీద కూడా ఎక్కువ మంది చేస్తారు. సో ఇక్కడ దాదాపు గ్రౌండ్నట్ నుంచి ఏమేమి తయారు చేయగలుగుతాము అనేది అన్ని రకాలమైన ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. యూజువలీ మనకి గ్రౌండ్నట్ ప్రాసెసింగ్ అంటే చిక్కీనో, ఆయిల్ వరకే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ స్నాక్స్ కానీ, రెడీ టు ఈట్ ఐటమ్స్ కానీ, కుకీస్ కానీ, ప్యాకింగ్, బ్రాండింగ్ ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ కూడా పూర్తిగా కవర్ చేసి ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ని రైతులందరూ కూడా సందర్శించి మనకి ముఖ్యంగా వేరుశెనగ కల్టివేట్ చేసే రైతులు ఒక గ్రూప్గా FPOగా ఏర్పరచుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఇలాంటి ఫండింగ్ సపోర్ట్ తీసుకొచ్చి ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న అడ్వాంటేజ్ పెద్ద సిటీస్కి దగ్గర ఉండడం కానీ, ఆల్రెడీ హార్టికల్చర్ పరంగా మనకి FPOస్ మార్కెట్ లింకేజ్ బాగుంది కాబట్టి గ్రౌండ్నట్ రైతుల్ని కూడా బాగా ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో 50% పైగా రైతులు వేరుశెనగ పండిస్తున్నారు. రైతుల నుంచి పంటలు నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారు. మార్కెట్ సదుపాయం లేక వేరుశెనగ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో వాల్యూ యాడెడ్ ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా క్వింటాలకు 1000 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని పరిశ్రమ నిర్వహణ భాగస్వామిగా ఉన్న స్వచ్ఛంద సంస్థ AAF ఎకాలజీ సెంటర్ ప్రతినిధులు చెప్తున్నారు. వేరుశెనగ నుంచి నూనెను తీయగా వచ్చిన వ్యర్థాలను కిలో 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ లో రోజుకు 6,000 నుంచి 10,000 వరకు బిస్కెట్లు, 500 లీటర్ల నుంచి 1000 లీటర్ల వరకు నూనెను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. పల్లి మసాలాలు, బేకరీలో దొరికే బూందీ వంటి ఆహార ఉత్పత్తులు తయారవుతున్నాయన్నారు. ఈ పరిశ్రమతో సుమారు 100 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని చెప్తున్నారు. భాగస్వాములైన రైతుల నుంచే కాకుండా ఇతరుల నుంచి పంటలు కొనుగోలు చేస్తామన్నారు. We are inaugurating the secondary processing unit as a part of our project in Anantapur district to support the farmer producer companies.
Under this project, we have provided technical support from ICRISAT in terms of setting up of this processing unit, in terms of providing formulation and type of products that need to be manufactured in this facility, so that we are able to sell it through the Raitu Nestam Farm Food Producer Company and make profit to the farmer producer organizations, which is again run by 10 board of members as a women group. And we are happy to note that we have prepared a business strategy and commercialization plan for this company, and the secondary processing unit will be able to attain its self-sustainability in the days to come. ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఇక్రిసాట్తో పాటు ప్రముఖ ఆన్లైన్ ప్రాసెసింగ్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. హైదరాబాద్లోని ఇక్రిసాట్ అగ్రి బిజినెస్ విభాగంలో స్థానిక మహిళా రైతులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి 2 ఏళ్ల వరకు పరిశ్రమను ఇక్రిసాట్ పర్యవేక్షిస్తుందని చెప్తున్నారు. అనంతరం పూర్తిగా పరిశ్రమ నిర్వహణ బాధ్యతను మహిళా రైతులకే అప్పగించనున్నారు. రైతులనే వ్యాపారస్తులుగా మార్చాలా అనేది దీని వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే అందుకోసమనే రైతుల కంపెనీ ఒకటి దీన్ని ఫ్లోట్ చేయడం అనేది జరిగింది. ఇది రైతుల నుంచి షేర్ హోల్డర్స్గా ఉండేవాళ్ళు, బయట రైతుల నుంచి కూడా వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి గ్రౌండ్నట్ కానివ్వండి, కందులు కానివ్వండి, తర్వాత చిరుధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ప్రొక్యూర్ చేసి ప్రాసెసింగ్ చేసి డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అన్నమాట. గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్నట్ చీకీస్ కానివ్వండి, రోస్టెడ్ పీనట్స్ కానివ్వండి, కోటెడ్ పీనట్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయడం. తర్వాత రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ మిల్లెట్స్ నుంచి ఇట్లాంటివి కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేసి మార్కెట్లోకి పెట్టడం అనేది జరుగుతుంది. బ్రాండింగ్ చేయడం అనేది జరుగుతుంది. రైతు నేస్తం అనే దాని కింద ఇది రైతులది కంపెనీ అనేటువంటి ఒక మెసేజ్ను మనం మార్కెట్లోకి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే దీనివల్ల వచ్చేటువంటి లాభాలు కూడా రైతులకే చెందుతాయి అని చెప్పినటువంటి మెసేజ్ ముఖ్యంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అనంతపురం జిల్లాలో రైతులకు పలు సంస్థలు అందిస్తున్న సహకారం వారి జీవన విధానంలో మార్పులకు నాంది అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరువు జిల్లాలో కొంతకాలంగా పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే నానాటికి తగ్గిపోతున్నటువంటి వేరుశెనగ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజ్తో ప్రవీణ్, HM TV, అనంతపురం.